సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి శ్రీ సాయి చరిత్ర 580 పేజీలో 39వ అధ్యాయం 105వ ఓపి. కరుణాకరులు ప్రేమమైన సాయిబాబా నానా నిమిత్త మాత్రుని చేసి మీకు మాకు మన అందరికీ గీతార్థ ప్రవచనాన్ని చేశారు. గీత భగవానుని వచనం కనుక అది ప్రత్యక్ష శాస్త్రం, త్రికాలాల్లో కూడా ప్రమాణం. ఇది ఎప్పుడూ అవమానింపబడకూడదు. నిజమైన జీవన్ముక్తునికి మరియు అత్యంత విషయలోలునకు ఈ ఉభయలకు శాస్త్రార్థాలు అవసరం లేదు. ఇవి ముముక్షుల ప్రీతి కోసం విషయసుఖాలలో బాగా చిక్కుకొని పోయాను. నేను ఎప్పుడు ముక్తి పొందుతాను అని తలచే ముముక్షువులను తరింపచేయడానికి శాస్త్రాలు. ఇటువంటి భక్తుని చూసి సత్పురుషులకు కరుణ కలిగి అప్పుడు ఏదో కారణంతో భక్తులకు అర్థమయ్యేలా బోధ చేస్తారు. గురువు లేదా భగవంతుడు ఎప్పుడు భక్తుల ఆధీనంలో ఉంటారు. భక్తులను ఉద్ధరించాలనే సంకల్పంతో వారు కష్టాలను సహిస్తారు. ఇప్పుడు సాయి యొక్క మరొక చిన్న పద్ధతిని చెప్తాను. వారు కొన్ని వ్యవహారాలను ఎవరికీ తెలియకుండా చేస్తారు. చిన్న పనైనా పెద్దదైనా నిజమైన కారణం ఎప్పుడు తెలిసేది కాదు. కానీ చెప్పకుండానే ఎప్పుడు ఆ కార్యం మాత్రం క్రమక్రమంగా జరిగేది. కొన్ని పనులు సహజంగా ఉపక్రమించబడేవి, కానీ వానికి మూల కారణం కానీ పేరు కానీ నిర్దేశించబడి ఉండేవి కావు. పైగా అవి సంభ్రమాన్ని కలిగజేస్తాయి. ఉరుమి మేఘాలు వర్షిస్తాయా, చెప్పేవారు చేస్తారా అనే రూఢిలో ఉన్న ఈ నానుడిని బాబా ప్రత్యక్షంగా అనుభవంలో చూపించేవారు. వారు పరోపకారం కోసమే జగత్తులో అవతరించారు. సంకల్పించిన కార్యం సమాప్తి కాగానే చివరికి అవ్యక్తంలో కలిసిపోతారు. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి పోతాం, ఎక్కడికి పెడతాం, ఎందుకొరకు మనం సృష్టించబడ్డాం, ఈ జన్మ యొక్క ప్రయోజనం ఏమిటి అన్న ప్రశ్నలకు మూల కారణాలు మనకు తెలియవు. స్వచ్ఛందంగా జీవితాన్ని గడిపేస్తాం. తర్వాత మరణకాలం సమీపిస్తుంది. ఇంద్రియాలు బలహీనమైపోయినా మంచి ఆలోచనలు కలగవు. తల్లి, భార్య, బిడ్డలు, బంధువులు, ఇష్టులు, ప్రియులు, మిత్రులు, స్వజనులందరూ శరీరాన్ని త్యజించడం మన కళ్ళతో చూస్తాం. అయినా మన మనసులలో మంచి ఆలోచనలు కలగవు. సత్పురుషులు అలా కాదు. వారు అత్యంత జాగరూకతతో ఉంటారు. వారికి తమ అంతిమ సమయం, తమ నిర్వాణం గురించి సంపూర్ణ జ్ఞానం ఉంటుంది. శరీరంతో ఉన్నప్పుడు ఎంతో ప్రేమతో భక్తుల కొరకు తమ శరీరాన్ని అరగదీస్తారు. శరీరాన్ని త్యజించిన తర్వాత కూడా తమ స్థలాన్ని భక్తుల శ్రేయస్సు కొరకు నియోగిస్తారు. తమ శరీరాన్ని త్యజించకముందే కొందరు తమ శరీరాన్ని విశ్రమింపచేయడానికి నిశ్చితమైన ప్రదేశంలో తమ సమాధిని నిర్మింపజేసుకుంటారు. సాయిబాబా అట్లే చేశారు, కానీ మొదట అది ఎవరికీ తెలియలేదు. సమాధి మందిరాన్ని ముందే కట్టించుకున్నారు. వారి లీల అద్భుతం. 123వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి లోకా సమస్త సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.